హాయ్ హలో సంధ్యా ఫైసీ ఫుడ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయిలు పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక 2 పచ్చిమిర్చి పక్కనే పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోండి. ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత పక్కనే పెట్టుకున్న ఒక టమాటాగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోండి. ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండండి, అడుగు పెట్టకుండా. చూడండి ఫ్రెండ్స్, అడుగు పెట్టొద్దు అసలు. అడుగు పెట్టిందంటే కర్రీ అనేది టేస్ట్ అయితే ఉండదు. అలాగే సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం కూడా వేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయండి వేసేసుకొని. ఇందులో అయితే ఫిష్ మసాలా కూడా వేయకుండా చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఆయిల్ అనేది? మా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ పైకి తేలేంత వరకు అలాగే చేయండి. చిటికెడంత పసుపు కూడా వేసుకోండి అందులో. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. అడిగి పట్టకుండా బాగా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. అడుగు పెట్టిందంటే స్మెల్ వస్తుంది కర్రీ అనేది, మాడి వాసన లాగా. అలా పడకుండా చూసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి అందులోనే. మీరు పక్కన కలిపి ముద్ద పెట్టుకున్న చింతపండు రసం కూడా తీసుకొని వేసేసుకోండి. మీకు సరిపడంత పులుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇది చేపల పులుసు కాబట్టి పులుపు ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పులుసు అయ్యగానే కుతుకులం అంటుంది కదా, ఉడికింది. అలాగే సరిపోయిన వాటర్ కూడా వేసుకోండి. ఫిష్ చూసుకొని ఫిష్ ములిగేంత వరకు వాటర్ వేయాలి. ఫిష్ వేయాలంటే వాటర్ మరగాలి ఫ్రెండ్స్. మరిగితేనే మేము పక్కన కడిగి పెట్టుకున్న ఫిష్ని అయితే వేసేస్తున్నాం. చూడండి, అందులోని మునిగిపోయిన ఫిష్ మొత్తం. మూత పెట్టేసి ఒక పావుగంట సేపు సిమ్లోనే ఉడకనివ్వండి. నేను గట్టె అంటే ఎందుకు కలిపానంటే ఎవరు లేరు ఫ్రెండ్స్ నా పక్కన వీడియో తీయడానికి, అందుకే నేనే గట్టె పెట్టి కలిపేశాను. మీరైతే యాక్చువల్గా అయితే గట్టె అనేది పెట్టొద్దు. మామూలుగా దాన్ని గిన్నె పట్టుకొని తిప్పండి, అంతే చాలు. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కర్రీ అయితే చివరి వరకు అయితే వచ్చేస్తుంది. చూడండి, మాకైతే స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో ఫిష్ కర్రీ అనేది. అలా ఒకసారి తిప్పండి చాలు ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది, పులుసు కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.